ఏమైనప్పటికీ కూడా అండి, అంటే అట్లా కాదు, ఇవన్నీ కూడా మీరు గతంలో కూడా చెప్పారు. ఇంత స్వీపింగ్ రిమార్క్స్ మీరు చేసేటప్పుడు ఏకపక్షంగా మీరు మీరు కోర్టుకు వెళ్ళటమో ప్రూవ్ చేయటమో ఉండాలి తప్ప కేవలం ఏంటంటే మీడియాలో మాట్లాడి అలాంటప్పుడు ప్రూవ్ చేయనప్పుడు మీరు ఎంతగా మీరు ఈ అంశాన్ని మీరు వెహిమెంట్గా చెప్తున్నారో అదే విధంగా వాళ్ళు కూడా దాన్ని కాదు అని చెప్పేటువంటి అధికారం వాళ్ళకు కూడా ఉన్నది. అయితే ఆ విషయాన్ని పక్కన పెడదాం. అట్లా కాదు ప్లీజ్, ఎందుకంటే మీరు వాళ్ళు డిఫెండ్ చేసుకోలేనటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించడానికి బాగోదు. ఎందుకంటే మీకు ఎన్నైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళకి ఉండేటువంటి రీజన్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి. యాజ్ ఫార్ యాజ్ మనం ఏంటంటే రాజ్యాంగ వ్యవస్థ, ఇది ఎన్నికల కమిషన్ రాజ్యాంగ వ్యవస్థను మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజ్యాంగపరంగా ఎన్నికైనటువంటి వ్యక్తిని మనం ఏదో ట్యాంపరింగ్ చేసి గెలిచారా లేదా అనేటువంటిది పక్కన పెడతారు. రేపు పొద్దున వేరే పార్టీ రావచ్చు, నేను వెనక్కి కానీ మీరు దిస్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. ఎందుకంటే కానీ మీరు పాసిబుల్ ఉంది కాబట్టి సిస్టమ్ ను మారుస్తుంది ఎలక్షన్ కమిషన్. అనుమానాలు ఉన్నాయి, దాన్ని ఒక ఫుల్ ప్రూఫ్ గా చేయాల్సిన అవసరం ఉందనేటువంటి దాని మీద వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరు ఏంటంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమాన్ని మనం పూర్తిగా ఎలిగేషన్స్ ద్వారా మనం దాన్ని మార్చలేం. కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే ఇక్కడ ఒక్క నిమిషం మీకు నేను చెప్పిన అలిగేషన్స్ను ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రూఫ్ ఒకటి మీకు చెప్తా. ఒకటే కాదు, మీరేంటంటే దీని మీద న్యాయ పోరాటం చేసి ఉండాల్సింది. న్యాయ పోరాటాన్ని ప్రజా దర్బార్లోనే చెప్తున్నా. ఇప్పుడు మీకు ప్రజా దర్బార్లో చెప్పడం వేరే, ప్రజలకు చెప్తా. ఇప్పుడు ఒకటే విషయం అండి, ఒక్క సెకండ్ ఇవ్వండి, నాకు ఒక్క నిమిషం ఇవ్వండి. ఈ విషయంలో ముఖ్యమంత్రి అయిపోయాడు కేసీఆర్. అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 6 నెలలకే వచ్చినాయి. హైదరాబాద్ సిటీ, ఇంకా కొన్ని జిల్లాలు, ఖమ్మము, వరంగల్, అక్కడ కొన్ని జిల్లాలు, అదొక ఎమ్మెల్సీ, ఇదొక ఎమ్మెల్సీ. ఇక్కడ ఎవరు నిలబడ్డారండి? టీఆర్ఎస్ నుండి ఉద్యమకారుడు నిలబడ్డాడు, ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ నిలబడ్డాడు. 6 నెలలకే దేవి ప్రసాద్ ఓడిపోయిందా ఎమ్మెల్సీగా? ఒకటి. ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది ముఖ్యమంత్రిగా, చేస్తాడు కదా, ఇంకా మస్తు టైం ఉంది. ఆయన ఏం విస్మరించలేదు, ఆయన ఫెయిల్ ఏం కాలేదు, ఆయన అనుకోజాల్తాం. అయినా ప్రజలు ఓడగొట్టింది ఇక్కడ 6 నెలలకే. సిటీలో సిటీయే కాదు, ఎమ్మెల్సీ ఇక్కడ ఓడిపోయింది. అట్టనే అదే టైంలో ఎలక్షన్ అక్కడ అయింది, ఖమ్మం అండ్ వరంగల్లో. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచిండు. ఎట్లా గెలిచిండండి? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు లెక్క చేసినప్పుడు రిజల్ట్ కాంట్ బి డిక్లేర్డ్ బికాస్ అనుకున్నన్ని ఓట్లు రాలే. సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు యాడ్ చేస్తే సావు తప్పి కళ్ళు లొట్టలు పోయినట్టు గెలిచాడు ఆ సీటు. అది గెలుపు కాదు, అది ఓటమి. మొన్న ఒకటి ఎలక్షన్ అయిందండి, టీచర్ ఓటర్సు, టీచర్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ. కట్ట జనార్దన్ రెడ్డి అనేటైన గెలిచినట్టు ప్రకటించారు. 20,000 మంది టీచర్సు పోలింగ్లో పాల్గొన్నారు. కట్ట జనార్దన్ రెడ్డికి కౌంట్ చేస్తే ఫస్ట్ కౌంట్లో ఎన్ని వచ్చినాయి? 3,000 చిల్లర ఓట్లు మాత్రమే వచ్చినాయి. వస్తే ఈ కాంట్ బి డిక్లేర్డ్ ఎలక్టెడ్. మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు కలిపితే అప్పుడు 7,000 అయినాయి. 7,000 అయినందుకు ఈ డిక్లేర్డ్ ఎలక్టెడ్. అంటే అది సాగు తప్పి కళ్ళు ఓట్లు పోయినట్టే కదా. సింగరేణి ఎలక్షన్స్ కూడా అట్లా చెప్తాను, అది చెప్తాను. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఒక కార్పొరేటరు దారిన పోయే దానయ్య, ఎన్నడూ ప్రజాసేవ చేయనోడు, ఎన్నడూ జెండా మోయనోడు, ఏ పార్టీకి ఏ ప్రజకు కనబడనోడు 15,000 ఓట్లతో గెలుస్తాడు కార్పొరేటర్. 16,000, 12,000, 10,000 ఇష్టం వచ్చిన ట్యాంపరింగ్ చేసుకున్నారు. కానీ టీచర్ ఎలక్షన్స్లలో ఒకడు ఓడిపోతాడు, ఇద్దరేమో సాగు తప్పి కళ్ళు లొట్టలు పోయినట్టు అవుతుంది. ఎందుకు అయింది అంటే ఇక్కడ మెషిన్లు లేవు, ఇక్కడ ట్యాంపరింగ్ చేయలేడు, లేకపోతే ఇక్కడ కూడా 13,000తో గెలుస్తుండే. ఇవి బ్యాలెట్ పేపర్ కాబట్టి ఓడిపోయారు. మీరు ఇంత స్వీపింగ్ రిమార్క్స్ చేసే బదులు మీరు ఒక న్యాయ పోరాటం చేసి ఉంటే అందరూ హర్షించేవాళ్ళు. సరే ఏం జరిగింది అనేది న్యాయ పోరాటం మనకు తెలుసు కదా సార్. ఇప్పుడు సార్ అలాంటప్పుడు అంటే అట్లా ఈ మెషిన్లు పనికిరావు, కానీ ఇది చెప్తున్న జనం అర్థం చేసుకుంటారు. ఓహో ప్రజా ఆదరణ లేదు, ఈయన ఒక హైప్ క్రియేట్ చేస్తున్నాడు, ట్యాంపరింగ్ చేసి గెలిచి గెలిచిండు, ఇంకా ఈయన తట్టుకునే మొగోడు లేడు, ఏ పార్టీ లేదు, ఇక ఈడే వస్తాడు, ఎప్పటికీ ఇతనే ఉంటాడు అని ప్రజలు అనుకోవాలన్నట్టు ఈయన చేసిండు. కానీ ఈజ్ లివింగ్ ఇన్ ఏ ఫూల్స్ ప్యారడైజ్. ఐఎమ్ టెలింగ్ యూ. రేపటి దినం తప్పకుండా ఆయన
ఓటమి ఖాయము, తప్పకుండా ఆయన పదవీచ్యుతుడు అవుతాడు. ఇప్పుడు